రియల్ ఎస్టేట్ కేటుగాళ్ల ఉచ్చుకు స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల చిక్కారు. దాదాపు 7.2 కోట్ల భారీ భూ కుంభకోణంలో ఆయన మోసపోవటం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఫ్యూచర్లో అప్రిసియేషన్ ఉండాలన్న ఉద్దేశంతో శ్రీను వైట్ల తన మేనకోడలు శ్వేతతో కలిసి భూమి కొనాలని అనుకున్నారు. ఆయనకు 2019లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వికారాబాద్ జిల్లా కడ్మూరు సమీపంలో అద్భుతమైన ల్యాండ్ ఉందని, తక్కువ ధరకే వస్తుందని నమ్మబలికారు. జట్టిగారి సుధాకర్ రెడ్డి, కావలి కృష్ణ అనే మధ్యవర్తులు ఈ డీల్ను కుదిర్చారు. నకిలీ పత్రాలతో సినీ దర్శకుడిని మోసం చేసిన బ్రోకర్లు 7.2 కోట్లు నష్టపోయినట్లు పోలీసులకు దర్శకుడి ఫిర్యాదు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లను బురిడి కొట్టించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వికారాబాద్ లో 2019లో భూమిని కొన్న శ్రీను వైట్ల నిందితులు జి ప్రభాకర్ రెడ్డి, మంచంపల్లి ఆనందం సహా 10 మంది ఒక ముఠాగా ఏర్పడి ఆ భూమి తమదేనంటూ నకిలీ పత్రాల్ని సృష్టించి శ్రీను వైట్లకు చూపించారని సమాచారం. అవి నిజమైన డాక్యుమెంట్లలాగే ఉండడంతో శ్రీను వైట్ల వాటిని నమ్మి సుమారు 7.2 కోట్ల రూపాయలను చెల్లించి తన మేనకోడలి పేరు మీద, తన పేరు మీద సేల్ డీడ్లు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి అసలు నిజాలు బహిర్గతం అవ్వడంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ భూములు అమ్మిన వాళ్లవి కాదని, వేరే వ్యక్తులకు చెందినవని, కేవలం నకిలీ పత్రాలతో తనను బురిడి కొట్టించారని శ్రీను వైట్ల తెలుసుకున్నారు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన ఆయన ఆ విషయమై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు కుట్రపూరితంగా తనను ట్రాప్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ గ్యాంగ్ వెనుక ఇంకా ఎవరెవరున్నారు, వీరు శ్రీను వైట్లలాగే ఇంకెవరినైనా బురిడి కొట్టించారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.